కృష్ణా నదిపై రెండు అద్భుతాలు. ఒకటి ప్రపంచంలోనే ఎత్తైన రాతి ఆనకట్ట, మరొకటి డెల్టా రైతుల జీవనాడి. 1957లో జరిగిన ఒక అద్భుతం గురించి మీకు తెలుసా? ఈ రెండింటి మధ్య ఉన్న పోటీ మామూలుది కాదు. జవహర్లాల్ నెహ్రూ ఆనకట్టలను ఆధునిక దేవాలయాలు అని పిలిచారు. 1950వ దశకంలో ఆంధ్రప్రదేశ్ రూపురేఖలను మార్చిన రెండు ప్రాజెక్టులు ఇవే: నాగార్జున సాగర్ మరియు ప్రకాశం బ్యారేజీ. 1955లో శంకుస్థాపన జరిగిన నాగార్జున సాగర్ మానవ శ్రమకు నిలువెత్తు నిదర్శనం. యంత్రాలు తక్కువగా వాడి వేల మంది కార్మికులు రాళ్లను మోసికట్టిన అద్భుతం ఇది. నల్గొండ మరియు గుంటూరు జిల్లాల మధ్య ఇది ఒక వజ్రంలా మెరుస్తుంది. విజయవాడలో కృష్ణానదిపై ఉన్న ప్రకాశం బ్యారేజీ కథ వేరు. పాత డ్యాం కొట్టుకుపోతే 1957లో అతి తక్కువ సమయంలో దీనిని పూర్తి చేశారు. దీనికి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి పేరు పెట్టారు. నాగార్జున సాగర్ పూర్తిగా రాతి కట్టడం. సిమెంట్ తక్కువగా వాడి సుర్కి అనే మిశ్రమాన్ని వాడారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రాతి ఆనకట్ట. దీనిని చూస్తే మన పూర్వీకుల ఇంజనీరింగ్ ప్రతిభ అర్థమవుతుంది. మరోవైపు ప్రకాశం బ్యారేజీ కేవలం నీటిని ఆపడమే కాదు, అది ఒక ముఖ్యమైన రోడ్డు మార్గం కూడా. కలకత్తా చెన్నై జాతీయ రహదారికి ఇది వెన్నెముకగా మారింది. దీని పిల్లర్ల నిర్మాణం ఆ రోజుల్లో ఒక సంచలనం. వ్యవసాయం విషయానికి వస్తే ప్రకాశం బ్యారేజీ కృష్ణా డెల్టాను సస్యశ్యామలం చేసింది. ఇక్కడ పండే వరి, మినుము మరియు పచ్చని కూరగాయలు లక్షల మంది ఆకలి తీరుస్తున్నాయి. శాకాహార భోజన ప్రియులకు ఈ ప్రాంతం స్వర్గధామం. నాగార్జున సాగర్ నీళ్లు వచ్చాక బీడు భూములు కూడా పచ్చని పొలాలుగా మారాయి. తెలంగాణ మరియు ఆంధ్ర ప్రాంతాలకు ఇది సమానంగా నీటిని అందిస్తూ సోదరభావానికి చిహ్నంగా నిలిచింది. కాని మీకు తెలుసా, నాగార్జున సాగర్ నిర్మాణం వల్ల ఒక పురాతన బౌద్ధ నాగరికత మునిగిపోయింది. ఆ కథ వింటే మీ గుండె బరువెక్కిపోతుంది. కాని ప్రభుత్వం ఆ సంపదను ఎలా కాపాడిందో ఇప్పుడు చూద్దాం. నాగార్జున కొండ మ్యూజియంకు వెళ్లాలంటే పడవలో వెళ్ళాలి. ఇది ఆసియాలోనే ఒక ప్రత్యేకమైన అనుభవం. చుట్టూ నీరు, మధ్యలో ద్వీపం, అక్కడ బౌద్ధ స్తూపాలు. ఇది శాంతికి నిలయం. ప్రకాశం బ్యారేజీ దగ్గర సాయంత్రం వేళ లైటింగ్ చూస్తే కళ్ళు మిరుమిట్లు గొలుపుతాయి. ఇంద్రకీలాద్రి పైనుండి బ్యారేజీని చూస్తే కృష్ణానది అమ్మవారి పాదాలను తాకుతున్నట్లు అనిపిస్తుంది. 1953 నుండి 1961 మధ్య కాలంలో ఈ రెండు ప్రాజెక్టులు వేల మందికి ఉపాధి కల్పించాయి. కరువు కోరల్లో ఉన్న తెలుగు నేలను అన్నపూర్ణగా మార్చాయి. మరి ఈ రెండింటిలో ఏది లేకపోతే మన పరిస్థితి ఎలా ఉండేది? నాగార్జున సాగర్ శక్తికి ప్రతీక అయితే ప్రకాశం బ్యారేజీ స్థిరత్వానికి ప్రతీక. సాగర్ నీళ్లు నిల్వ ఉంచితే బ్యారేజీ ఆ నీటిని పొలాలకు మళ్లిస్తుంది. ఇవి రెండూ ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నాయి. నాగార్జున సాగర్ నిర్మాణంలో వాడిన రాళ్లు ఎంత ఎక్కువంటే వాటితో భూమి చుట్టూ ఒక గోడ కట్టవచ్చట. ఇది వినడానికి నమ్మశక్యంగా లేదు కదూ, కాని ఇది నిజం. ఈ రోజు మనం తినే ప్రతి మెతుకు వెనుక ఆనాడు డ్యాం కట్టిన కూలీల చెమట ఉంది. వారి త్యాగాలను మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ఇవి కేవలం కాంక్రీటు కట్టడాలు కాదు, మన జీవనరేఖలు. సినిమా షూటింగ్లకు కూడా ఈ రెండు ప్రదేశాలు ఎంతో ఫేమస్. ఎన్నో పాత తెలుగు సినిమాల్లో ఈ డ్యాంలను మనం చూడవచ్చు. ఇవి మన పాప్ కల్చర్లో భాగమైపోయాయి. మీరు ఎప్పుడైనా ఈ ప్రదేశాలను సందర్శించారా? నాగార్జున సాగర్ గొప్పదా లేక ప్రకాశం బ్యారేజీ గొప్పదా? మీ అనుభవాలను కామెంట్స్లో పంచుకోండి. ఈ గొప్ప నిర్మాణాలు మనకు నీటిని ఇచ్చాయి. మనం ఆ నీటిని వృధా చేయకుండా భావితరాలకు అందిద్దాం. నీరే ప్రాణాధారం. జై హింద్. మా ఛానల్లో ఇలాంటి ఆసక్తికరమైన పోలికల వీడియోలు ఇంకా చాలా ఉన్నాయి. మిస్ అవ్వకండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. వచ్చే ఎపిసోడ్లో మరో అద్భుతమైన టాపిక్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు తెలుగు ట్రిల్స్కు సబ్స్క్రైబ్ చేసుకోండి.